తెలుగుదేశం. ఉల్లిగడ్డ అంజాపూర్ ఉల్లిగడ్డ ఎక్కడన్నా ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ పెద్దలకి అలాగే కార్పొరేషన్ చైర్మన్స్, డైరెక్టర్స్, కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు, తెలుగుదేశం కార్యకర్తలు, ఇక్కడ విచ్చేసిన 7 కాన్స్టిట్యుయెన్సీస్ 7 జిల్లాలు 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ నుంచి విచ్చేసిన కార్యకర్తలందరికీ నమస్కారాలు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ముందుగా బుర్సా కృష్ణమ్మ గారికి ధన్యవాదాలు చెప్తున్నా. కంగ్రాచులేషన్స్ అమ్మా. నాకు ఆ రోజు కమిటీ మెంబర్స్ వచ్చి ప్రతి ఒక్కరి దగ్గర నుంచి పేర్లు ఇవ్వండి, ఇన్ఛార్జీలు కానీ ఎమ్మెల్యేలు దగ్గర ఇప్పించుకుంటా పోయినారు. బుర్సా కృష్ణమ్మ గారు అక్కడే ఉండ్రి. అన్న లేడీస్ తరఫున ఏదైనా ఉంటే అవకాశం నాకు చెప్పండి అని కరెక్ట్ ఎంటర్ అయిపోయేటప్పుడు బుర్సా కృష్ణమ్మ గారు చెప్పారు, ఆమె పేరు పోయి లోపల చెప్పొచ్చా అమ్మ, ఒకవేళ లేడీస్ తరఫున ఎవరన్నా ఉంటే ఎవరు అడగలేదు, బుర్సా కృష్ణమ్మ గారు ఒకటి అడిగారు, ఖచ్చితంగా చేయొచ్చు అని చెప్పాను. ఫైనల్ గా అట్లా తిరిగి బుర్సా కృష్ణమ్మ గారికి రావడం చాలా ఆనందంగా ఉంది. అంటే ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు తెలియదండి. జస్ట్ లాస్ట్ మినిట్ లో నేను పోతుంటే ఎంటర్ అవుతున్నా, జస్ట్ రూమ్ లో ప్రతి ఒక్కరితో 1-to-1 మీటింగ్ జరుగుతా ఉంది. అట్లా పోయినప్పుడు లాస్ట్ లో చెప్పారు, సార్ చెప్పండి లేడీస్ తరఫున ఏమైనా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఇస్తుందంటే నాకు ప్రపోజ్ చేయండి అని చెప్పారు. అప్పటికి లేడీస్ తరఫున ఎవరు నన్ను అడిగింది లేదు, ఏం లేదు. సో బుర్సా కృష్ణమ్మ గారికి లక్ అట్లా వచ్చిండొచ్చు అని నేను అనుకుంటున్నా అండి. అలాగే మన నాగరాజ్ గారు పాపులర్ వచ్చి దిగ్జాన్ నాగరాజ్ అంటారండి ఇప్పుడు కూడా. సో 22లో పీక్ టైంలో వైఎస్ఆర్సీపీ హవా నడుస్తున్నప్పుడు కొన్ని సందర్భాల్లో అక్కడ ఎవరు రాలే. వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఎలక్షన్ల ముందు వచ్చిండొచ్చు కొంతమంది, కానీ ఆ టైంలో పీక్ టైంలో ఎవరు రాలేదు, మీకు అందరికీ తెలుసు. ఈవెన్ ఒక ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టాలన్నా, ఇన్స్టాగ్రామ్ పోస్ట్ లో పెట్టాలన్నా కూడా ఆలోచన చేసేవాళ్ళు. అట్లాంటి పరిస్థితుల్లో నాగరాజ్ గారు చంద్రబాబు గారు వచ్చినప్పుడు జాయిన్ కావడం జరిగింది. పెద్ద ఎత్తున నా ఎలక్షన్స్ అప్పుడు కష్టపడడం జరిగింది. నగరమా మేలుకోని కార్యక్రమం స్టార్ట్ చేశారు. పెద్ద ఎత్తున ఒక ఊపు తేవడం జరిగింది మా అసెంబ్లీ సెగ్మెంట్ కి వచ్చేసరికి. సో బాగా కష్టపడారు. కొంతమంది కొంత ఆలోచనలు ఉండొచ్చు ఇప్పుడే వచ్చారని, బట్ పాయింట్ వచ్చి పార్టీ వచ్చిన తర్వాత కాదండి ఆయన వచ్చిండేది. పార్టీ రాకుండా ముందు ఫుల్ హవా నడుస్తున్నప్పుడు, వైఎస్ఆర్సీపీ పార్టీ హవా నడుస్తున్నప్పుడు రావడం జరిగింది. సో ఎవరికైనా ఏమన్నా దాని గురించి డౌట్లు ఏమన్నా ఉన్నా దిస్ ఈస్ ద ఫ్యాక్ట్. సో కొంతమంది ఏదేదో చెప్తుంటారు, బట్ వాస్తవంగా హి హస్ డన్ సో వెల్ ఫర్ మై అసెంబ్లీ. ఇదే కాకుండా ₹1 కూడా తీసుకోలేదండి అసెంబ్లీలో నా ఎలక్షన్స్ అప్పుడు. ఎంతమంది ఉంటారు వ్యక్తులు అట్లా వీరికి తెలుసు, రాజకీయాల్లో ఎంతమంది ఉంటారు అనేది మీకు ఐడియా ఉంటుంది, అవగాహన ఉంటుంది. ₹1 తీసుకోకుండా కష్టపడి దాన్ని గెలిపించే విషయంలో సో నాగరాజ్ గారు జనరల్ సెక్రటరీకి ఈ రోజు వచ్చిన దానికి ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండి. అలాగే మిత్రులు చాలా మంది ఇప్పుడు డిస్ట్రిక్ట్ బాడీలో మన వాళ్ళు చాలా మంది వచ్చారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కర్నూలు నుంచి
శ్రీకాంత్ గారు అనుకోండి, లేకపోతే రాజశేఖర్ రెడ్డి గారు అనుకోండి, ఇట్లా డిస్ట్రిక్ట్ దాంట్లో అందరినీ బ్యాలెన్స్ చేసుకుంటూ